హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఇట్లనే జస్ట్ టైంపాస్ రైడ్కి వచ్చిన బయటికి. మా ఏరియా శంషాబాద్ అనమాట. సో శంషాబాద్కి టైంపాస్ పోతున్నా. ఇట్లనే కొంచెం చిన్న పని ఉంది, అట్లనే ఒక రైడ్ పోదామని పోతున్నా. మా ఆగ్రా నాయనా దింగేదాం గ్యాప్లా. పెద్ద పెద్ద పనులు వస్తాయి, మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి దింగుతాయి. కాదు, బండిలో గాసం కూడా లేదు. ఆల్రెడీ ఎఫ్లో పడ్డది. 29 కిలోమీటర్స్ తిరిగినాము. కొట్టించేసుకుందాం. ఓడండిడా 100 రూపాయలు కొడతావా? 310 కొట్టు. క్యాష్ క్యాష్ కొట్టు కొట్టు బాయ్. 2 3 310 ఎంత వచ్చింది? 2.75 వచ్చింది. అమ్మ, ఒకప్పుడు 300 కొట్టేస్తే 4 లీటర్లు వస్తుండారు నాయన. జీరోలు వేసుకుందాం. ఓకే, సో ఇది వీక్డేనా వీకెండా? ఈరోజు ఫ్రైడే. ట్రాఫిక్ అయితే గట్టిగానే ఉంది. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వేసిర్రు అయ్యా, తెల్లవి దిమాకరా. వాటి వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాకు సో 3 వరకు వెళ్ళిపోవాలి శంషాబాద్కి. చిన్న పని ఉంది ఆడ. దాని తర్వాత మళ్ళీ ఆ నుంచి ఇంటికే రిటర్న్ కొట్టాలి. లేదంటే మళ్ళీ ఏమన్నా వేరే పని ఏమైనా ఉంటే చూసుకోవాలి. ముందర అయితే 2 పెద్ద వెహికల్ ప్యాక్ చేసినాయి. వెనకకించి కార్ వస్తుంది. మరి జర లెఫ్ట్ రైట్ తీసుకొని వెళ్ళబోదాం. హెవీ లోడ్ వెహికల్ తోటే జర్రా కొంచెం దమ్ అవుతుంది భయ. మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ కూడా ఉండడం రిస్క్. ఇగో రోడ్లో కొంత ఆపుకుంటారు, జర జాగ్రత్త, ఓవర్టేక్ కొట్టాలి. ఎందుకంటే హెవీ లోడ్ బండ్లు కదా, కొడుకులు ఒక్కడిక్కడ చూసుకోవాలి, మళ్ళీ ముందర నడిపించాలంటే మనం ఇట్లా సడన్ రియాక్షన్ ఇస్తే అలా కూడా అర్థం కాదు. జర చూసుకొని వాళ్ళని. సో మనమైతే చల్లగా 70 స్పీడ్లో పోతున్నాము. రప్మన్ కొట్టి కూడా అవసరం లేదు. మంచి స్పీడ్లో పోతే జర బండి మైలేజ్ సరే. పెట్రోల్ రేట్లు గట్టిగా పెరిగినాయి. 310 కొట్టేస్తే 2.75 లీటర్స్ వచ్చింది ఇక్కడ జీవితం. అసలే మన బండి మైలేజ్ 30 ఇస్తుంది హైవేలా. ఈ ఆడు కొట్టిన 2.75కి ఆల్రెడీ నాది రిజర్వ్లో పడ్డది. అందులో 30 కిలోమీటర్స్ ఎగిరిపోయినాయి. కాబట్టి ఆ 2.75లో 1 లీటర్ రిజర్వ్కే ఎగిరిపోతుంది. దాని తర్వాత 1.75 లీటర్స్లో 1 లీటర్లో 30 కిలోమీటర్స్, మిగతా 75లో ఇక 30 అనుకుంటే ఎంత భయ, ఒక 20 వస్తుండొచ్చు మేబీ. 15 అంటేనేమో 50కి 15 కదా, హాఫ్ లీటర్కి 15. అది పావు లీటర్ ఉందంటే 20 అనుకోండి. ఇక 22 అంటే 30 40 55 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా 55 కిలోమీటర్స్ తర్వాత ఎఫ్లో పడుతుంది. ఇగో ఇది బ్లైండ్ స్పాట్ చూడు. ఇది ఇట్లా అడ్డం వచ్చేసి అట్టగాని రపక్ మన వచ్చిందంటే నోట్లో పడుతుంది మనకు. జర చూసుకోవాలి. అందుకే సో ఇంకా 55 కిలోమీటర్లు అయితే వస్తుంది. 55 కిలోమీటర్ల తర్వాత ఎఫ్లో పడుతుంది. సో
సో 55 అంటే నేను శంషాబాద్ పోయడానికి 13, పూరిక 13, రానిక 13, 32 26. సో 26 అవుతుంది భయ్యా. జర చూసుకొని మెల్ల నడిపించుకోవాలి. పెట్రోల్ రేటులే చుక్కాలు అనిపిస్తున్నాయి. యాక్చువల్గా నా బండికి ఏమంటారు హెడ్ లైట్లు ఫ్యూజ్ అవుట్ అయిపోయినాయి. సో కొత్తవి బుక్ చేసిన నైట్ అని చెప్పి. అవి బాగా ఏమంటారు గూగుల్లో బాగా, అమెజాన్లో బాగా సెర్చ్ చేసిన. ఫేక్ కూడా అంబులెన్స్ వస్తుంది భయ. స్లో డౌన్ అయిపోదాం. చలో రైట్. నా ఏం చెప్తున్నా, అయితే నైట్ అయి బుక్ చేసిన. సో అవి ఒరిజినల్ కంటే ఫేకే ఎక్కువనే ఆన్లైన్లో. అవి వాడిన తర్వాత బిస్కెట్ అయిపోతే లైటింగ్ ఎక్కువ వస్తలేదంట. మా ఫ్రెండ్స్ చెప్పారు చాలామంది. ఇక వాళ్ళు కూడా కొన్ని లింక్స్ షేర్ చేసిర్రు మాసారి. సో ఆ లింక్స్లో ఎక్కించి అన్నీ రీసెర్చ్ చేసి చూసి ఒకటి అయితే బుక్ చేసిన భయ. వచ్చింది. సో బాగానే ఉంది. అది ఇన్స్టాల్ చేయాలి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి ఒకసారి చెక్ చేసి మళ్ళీ ఏమంటారు మళ్ళీ వీడియో కోసం అని చెప్పి తీసేసిన. ఒక ఏమంటారు ఆ వీడియో, కంప్లీట్ వీడియో ఎట్లా ఆన్లైన్ ఏ లింక్ పెట్టుకొని పర్చేజ్ చేయాలి, ఏది ఒరిజినల్ అండ్ ఏది వేసుకుంటే బాగుంటుంది, సో దాని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా ఏంది అని చెప్పి ఒక వీడియో తీద్దామని చెప్పి అవైతే రిమూవ్ చేసిన హెడ్లైట్స్. సో వాటి మీద సపరేట్ ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియో చూడండి. ఎవరన్నా ఎల్ఈడి లైట్స్ నైట్ అయ్యి ఉండాలనుకునేటోళ్ళు ఆ వీడియో చూడండి. ఒరిజినల్ నైట్ అయ్యి క్రేజీ లైటింగ్ ఉంది. అదైతే ఖాళీ ఇట్లా నైట్ టైంలో టిప్పర్ కొడితే అవతలకి డప్పర్ అయితే ఉంది. ఖాళీ వస్తుంది. నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంది.